శ్రీమాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, యాస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? నేను చెప్తున్నటువంటి రాసులలో కనుక మీరు జన్మిస్తే ఆ కుబేరుడే కూర్చోమని కుర్చీ వేస్తాడట. నిజమండి, కుబేరుడే వేయనవసరం లేదు. మనకు తెలిసినటువంటి బంధువులు, చుట్టాలు ఎవరైనా కూడా మన దగ్గర పవర్ ఉండాలి. పవర్ ఉండాలంటే మన దగ్గర డబ్బు ఉండాలి. పవర్తో డబ్బు వస్తుందా, డబ్బుతో పవర్ వస్తుందా? పవర్ అనేది మనం డబ్బుతో మాత్రమే ఆ పవర్ను సంపాదించుకోగలుగుతాం. దానికి ఈ రెండింటికి మధ్యలో ఒక లక్ అనేది ఉండాలి. ఇప్పుడు వేల కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, వందల కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు పదవి రావాలంటే రాదండి. ఎందుకంటే వాళ్ళకు లక్ అనేది లేక, డబ్బులు ఉంటాయి కానీ లక్ ఉండదు. కొందరికి మనకు డబ్బులు లేకున్నా కూడా మంచి పలుకుబడి ఉంటుంది, కానీ ఆ డబ్బు లేకపోయే వరకు డౌన్ఫాల్ అయిపోతారు. ఒక అతను మొన్న నాకు ఒక 15 days క్రితం ఒక అతను చెప్పాడు. యాక్చువల్గా నేను వైసీపీ పార్టీ, వైసీపీలో అంటే వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు ఉన్నప్పటి నుండి కూడా నేను నాన్నగారికి కూడా పరిచయం. వాళ్ళ నాన్నగారికి నేను పార్టీలో మంచి పేరు నాకు ఉంది, కానీ ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంటే ఇప్పటి వరకు నేను ఎక్కడికో ఒక ఎమ్మెల్యే, మినిస్టర్ హోదా వరకు వచ్చేటువంటి బాటే. కానీ నాదేంటంటే పేరు, మంచి పలుకుబడి ఉంది, పేరు ఉంది. ఎవరైనా కూడా నాకు ఏది కావాలన్నా అది చేసి పెడతారు. కానీ సార్ నా దగ్గర డబ్బు లేదు. ఒకటి, ఆ డబ్బు లేకపోయే వరకు చాలా వరకు ఇబ్బంది. ఎందుకంటే ఈరోజు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక 4 తీసుకొని వెళ్తే వాళ్ళకి తినడం, తాగడానికి ఖర్చు ఈ రోజుల్లో మీకు తెలుసు కదా. ఊరికి ఎవరు మనతో తిరుగుతారు? డబ్బు ఉంటేనే. నువ్వు ఏదైనా తీసుకెళ్ళి డబ్బు ఉంటేనే అది తాగించడం, తినించడం, వాళ్ళ కార్లలో తిప్పడం, ఇవన్నీ చేస్తే నీ చుట్టూ తిరుగుతారు. లేదంటే నా చుట్టూ ఎందుకు తిరుగుతారు సార్? అందుకే నా దగ్గర డబ్బు లేదు. నేను నా బండిలో పెట్రోల్ పోసుకోవడానికి, నేను ఎక్కడికైనా వెళ్ళడానికి నాకే చాలా బాధ, అంటే డబ్బు లేక. కానీ అన్ని పరిచయాలు ఉన్నాయి. మినిస్టర్ దగ్గరికి వెళ్తాను, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాను, ఎక్కడికైనా వెళ్తాను, ఏ పనైనా చేయించుకుంటాను. కానీ ఏం లాభం? నా దగ్గర డబ్బు లేదు. ఆ డబ్బు కనుక ఉండేదంటే ఈరోజు నేను మినిస్టర్గా హోదాలో ఉండేవాడిని అని నాతో చెప్పాడు. అవునండి, వాస్తవమే. చాలామంది కార్యకర్తలు కూడా పార్టీలో చాలా సంవత్సరాల నుండి పనిచేసినటువంటి వారికి కూడా గుర్తింపు అనేది డబ్బు లేకపోవడం వల్ల, వాళ్ళ డబ్బులు పెట్టే స్తోమత లేక వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఇది మాత్రం 100% నేను ఒప్పుకున్నానండి అతని ముందు. అలాగే మనం ఏదైనా కూడా గమనించండి. ఫస్ట్ మన లక్ష్యం ఏంటంటే మన పిల్లల్ని బాగా చదివించాలి. మీరు కష్టపడినటువంటి కష్టం మీ పిల్లలు పడకూడదు ఫస్ట్. తర్వాత పిల్లల్ని బాగా చదివించుకుంటూ నువ్వు డబ్బు సంపాదించే మార్గాన్ని అన్వేషించాలి. నీ అదృష్టం బాగుంటే నీ పిల్లలే మంచి పొజిషన్కి వెళ్తారు. ఆ తర్వాత నీ లైఫే మొత్తం చేంజ్ అయిపోతుంది. కొందరు పిల్లల ద్వారా తల్లిదండ్రులు బాగుపడతారు, కొందరు తల్లిదండ్రుల ద్వారా పిల్లలకి అదృష్టం కలుగుతుంది. ఉంటుందండి, అలా అలా కూడా ఉంటుంది. అందుకే నేను చెప్పేది ఏంటంటే మెయిన్గా మనం ఫస్ట్ ఫైనాన్షియల్గా ఎదగాలి. ఫస్ట్ ఆ ఫైనాన్షియల్ ఇయర్లో ఎదగాలంటే అవి కొన్ని రాశులకే సాధ్యమైందండి. కొన్ని రాశులలో పుట్టిన వారికి అవి చాలా అద్భుతంగా సాధ్యమవుతుంది. అందరూ పనిచేస్తారు, అందరూ కష్టపడతారు, కొందరే బాగుపడతారు. ఎందుకంటే లక్ అనేది వాళ్ళకు లేక వీళ్ళకు ఉండి. అలాగా ఈ రాశులలో కూడా మనం గత జన్మలు చేసుకున్నటువంటి పుణ్యఫలము, మన తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యఫలము, మనం చేస్తున్నటువంటి మన దాన ధర్మాల వల్ల కలిగేటువంటి పుణ్యఫలం ఏదో ఒక చోట మనకు ఉండడం వల్ల ఏంటంటే మనకు ఈ జీవితం ఇట్లా కుదురుతుందండి. అంటే ఈ రాశులలో పుట్టడం, మేషరాశిలో పుట్టిన, తులారాశిలో పుట్టిన, కుంభరాశిలో పుట్టిన, కన్యారాశిలో పుట్టిన, ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు ఎవరైనా అపర కుబేరులు అవుతారు. మేధాశక్తి సంపన్నులు వీళ్ళు. ఈ 4 రాశులలో పుట్టినవారు ధైర్యవంతులు. వాళ్ళు ఏ పనైనా కూడా ఏలు చూపెడితే కొండ వాకేస్తారు. అట్లా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. అంటారు కొంతమంది బండ మీద పావు సేరు పుట్టించుకొని తింటాడా అంటాడు. అంటే వీరు ఎక్కడైనా కూడా మాటే పెట్టుబడి వీళ్ళది.
ఆ మాటలతోనే అదృష్టం కలిసి వస్తూనే ఉంటుంది, వీళ్ళకి అదృష్టయోగం పడుతూనే ఉంటుంది. అలాంటి మంచి అది దాంతోపాటు వ్యక్తిత్వం కూడా మంచిదే అండి వీళ్ళది. ఈ 4 రాశులలో పుట్టినటువంటి వ్యక్తిత్వాన్ని ఎప్పుడు కూడా చేయరు. వీళ్ళు ఎప్పుడైనా చూడండి, 4 రాశులలో పుట్టినవారు ఎన్ని లక్షల రూపాయలు సంపాదించినా, ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినా ఎలా ఉంటారో అలాగే ఉంటారండి. హెచ్చు తగ్గులు అనేది ఉండవు వీళ్ళ దగ్గర, అహం అనేది ఉండదు. ఈ రోజులలో చూస్తే డబ్బు ఉంటే ఆటోమేటిక్గా వస్తుందండి అహం. నువ్వెంత, నీ లెక్కెంత, ఇవే మాటలు. నా దగ్గర ₹1 కోటి ఉన్నాయి, నువ్వెంత, నీ లెక్కెంత, అసలు నేను కొనేస్తా అంటాడు. నేను కొనేస్తా నీ అవసరం అది చేస్తా, నువ్వు ₹100 ఎగిడితే నీ 500 ఇస్తా, నా దగ్గర డబ్బు ఉంది అనే గర్వం ఉంటుంది. సంపాదించండి కానీ గర్వంగా బ్రతకకండి. మనం ఎప్పుడు ఎలా ఉన్నామో అలానే ఉండాలి. ఎన్ని లక్షల రూపాయలు, ఎన్ని కోట్ల రూపాయలు ఎంత సింపుల్గా మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారండి. కొంతమంది చూసారా, ఎన్ని లక్షల రూపాయలు, ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా కూడా సింపుల్గా మెయింటైన్ చేస్తారు. ఎవరిని హార్ట్ చేయరు, బాధ పెట్టరు, ఎక్కువ ఎవరిని బాధ పెట్టరు. కామన్ మెన్. ఈ రోజులలో చూస్తే పెద్ద పెద్ద హీరోలే అసలు సింపుల్గా మెయింటైన్ అవుతాయి. చిన్న సైడ్ ఆర్టిస్టులు, చిన్న వాళ్ళు అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏదన్నా కావాలని చేస్తే వాళ్ళు హీరోలాగా ఫీల్ అవుతుంటారు. అసలు హీరోలే హ్యాపీగా వాళ్ళను మంచిగా అది చేస్తున్నాడు. చిన్న సైడ్ క్యారెక్టర్ అంటే అప్పటికే వాడికి వచ్చేస్తుంది. అంటే నేను పెద్ద హీరో రేంజ్, అంత రేంజ్ నాది, నేను చాలా సినిమాలు చేశాను, నా లెవెల్ పెద్దదని వాళ్ళు ఊహించుకుంటుంటారు. తద్వారా ఏమవుతుందండి, భగవంతుడు చూస్తాడు, అరే నాయన నీకు రూపాయి ఇస్తేనే నువ్వు ఇట్లా చేస్తే, నీకు ₹100 ఇస్తే నువ్వు ఏం చేస్తావురా అని చెప్పేసి నేను కింద కొట్టి పడేస్తాడు, ఎదగనివ్వడు ఇంకా. అందుకే ఎంత ఎదిగినా ఒదగమని మహాకవి పాట కూడా రాశాడు. ఎంత ఎదుగుతే ఒదిగి ఉండమని. అహం అనేది అన్ని వేళలా పనిచేయదండి, ఎప్పుడు పనిచేయదు మనకి. నేను ఏదో ఫిలాసఫీ చెప్తున్నాను, ఏదో నీతి వాక్యాలు బోధిస్తానా అనుకోవద్దండి. ఇదే జీవితం, ఇదే నేను చెప్పేది 100% ఇదే జరుగుతూ ఉంటుంది లైఫ్లో. అందుకే ఫస్ట్ లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలగాలి, అమ్మవారి అనుగ్రహం మన మీద పడాలంటే ఇస్తుంది. 3 సార్లు మనకు స్టార్ ఇస్తుంది అమ్మవారు. లక్ష్మీదేవి అమ్మవారు మనకు స్టార్ కల్పిస్తాడు. 3 సార్లు ధనాన్ని ఇచ్చి చూస్తుంది. ఇస్తే దాన్ని కాపాడుకోవడం, మనకు గర్వం తగ్గడం, గర్వం పెరగకుండా, కళ్ళుకు ఎక్కకుండా దాన్ని కాపాడుకోగలిగితే అమ్మవారు మొత్తం నల్లా ఓపెన్ చేసి పెడుతుంది. నీళ్ళు అంటే ధనం ప్రవహించడానికి. ఎంత సంపాదించుకో ఎంత. నీ వ్యక్తిత్వం నాకు నచ్చింది, నువ్వు సంపాదించుకో, నువ్వు ఎంత సంపాదించు, నువ్వు సంపాదించుకుంటే ఇంకా 10 మందికి ఉపాధి కల్పిస్తావు నువ్వు. నాకు తెలుసు అని చెప్పేసి నీకు ధనాన్ని ప్రవాహంలో వచ్చేస్తూనే ఉంటుంది నీకు మొత్తం. చిన్న టెక్నిక్ అండి, చిన్న మనం టెక్నిక్స్ ఉపయోగిస్తేనే మంచి పొజిషన్కి వెళ్తామండి. అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్తాను, మేషరాశిలో, తులారాశిలో, కుంభరాశిలో, కన్యారాశిలో, ఈ 4 రాశులలో పుట్టినవారు వీలైతే ఒక్కసారి మీ పేరుని మంచి సంఖ్యాబలంలోకి, అది 270 degrees నుండి 360 degree కోణంలో మీ పేరును చక్కగా నేమ్ కరెక్షన్ చేసుకొని రోజు ప్రాక్టీస్ చేయండి. రోజు ఒక నోట్బుక్లో, ఆధార్ కార్డులో కానీ, పాన్ కార్డులో కానీ, పాస్పోర్ట్లో కానీ, సర్టిఫికెట్లో కానీ ఎక్కడే చేంజ్ చేయొద్దండి. నేను చూసేది కూడా అన్ని విధాలుగా చూస్తాను. ఒక న్యూమరాలజీ అనేది కాదండి, ఆస్ట్రాలజీ చూస్తాను. దానిలో ఇండియన్ వెస్టర్న్, మళ్ళీ న్యూమరాలజీలో దీంట్లో కొన్ని పార్ట్లు, మళ్ళీ 4 పార్ట్లు ఉంటాయి. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, న్యూమరాలజీలో కూడా. తర్వాత దీనికి తోడుగా ఏంటంటే హస్త సాముద్రికం, మనకు పుట్టినటువంటి అప్పుడు ఉన్నటువంటి యొక్క వాటి ఏంటి రేఖలు. ఒకతను నాతో ఏం చెప్పాడంటే, అతను సైన్స్ చెప్పాడు. అతను అదేమన్నాడంటే, వినడానికి బాగానే ఉంటుంది. ఇప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక పండితుడే చెప్పాడు నాకు తెలిసి, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ముడుచుకొని పుడతారు, ఇట్లా చేతులు ముడుచుకొని పుడితే. వాస్తవం అది, సైంటిఫిక్గా మీరు ఏ డాక్టర్ని అడిగినా పిల్లోడు ఇలానే పెడతాడు. పెట్టినప్పుడు నువ్వు ఎప్పుడైనా పుట్టిన బిడ్డను ఒకసారి చేతులు విప్పి చూడండి, ఏం రేఖలు ఉండవు, ఏముండవు. అతగాడు పెరుగుతుంటే ఆ రేఖలు ఫామ్ అయిపోతుంటాయి ఒక్కొక్కటి. అంటే మనకు పుట్టినప్పుడే లేని రేఖలు పెరుగుతుంటే ఎట్లా ఫామ్ అయిపోతాయి? అంతే కదా. ఇప్పుడు ఒక కవర్ తీసుకోండి,
కవర్ తీసుకొని దాని మీద ఒక స్కెచ్ మార్కర్తోని ఒక బొట్టు బిల్లంత సైజులో ఒక చుక్క పెట్టండి. ఆ ప్లాస్టిక్ పేపర్ని దాన్ని సాగదీయండి. సాగదీస్తే దానిలో ఉన్న చుక్క మాయమైపోతుంది, ఆ కలర్ మాయమైపోతుంది, మొత్తం ప్లేన్ అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి, ఇట్లా ట్రై చేయండి. అంటే రేఖలు అనేది కూడా కనిపించకుండా పోవాలి, పెరుగుతూ ఉంటాయి. కానీ మనకేంటంటే రేఖలు కనిపించుకుంటూ దాని థిక్నెస్ పెరుగుతూ ఉంటుంది, థిక్నెస్ అనేది వస్తూ ఉంటుంది. ఇది సహజంగా ఏంటంటే ఈ రేఖా విధానం ఏంటంటే మనం చేసినటువంటి కర్మలను బట్టి, మనం మన ఆలోచన విధానాన్ని బట్టి ఈ చేతిలో రేఖలు తయారవుతూ ఉంటాయి. నిజమండి. ఇది హస్త సాముద్రిక శాస్త్రంలో నేను చాలా తాళపత్రాలు కూడా చదివాను. కాబట్టి అవన్నీ అనుభవించాను, చదివాను, కాబట్టి అవపోసన చేశాను. కాబట్టి ఒక చేతి రేఖను చూస్తే వీళ్ళకి ఎలా ఉంటుందని కూడా ఈజీగా చెప్పగలుగుతాను. కాబట్టి మీరు ఏం టెన్షన్ లేదండి. నేను చెప్తున్నటువంటి రాశులలో జన్మించినటువంటి వారు చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు, మంచి చక్కటి ఫలితాలు వస్తాయి. ఒక్కసారి మీ పేరుని మంచి సంఖ్యాపరంలోకి మీరు మార్చుకొని చూడండి, బాగుపడతారు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.